సత్యసాయి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. మానవుడు తన జీవిత ప్రస్థానంలో నేర్చుకోవలసినటువంటి ఆధ్యాత్మిక సత్యాలను, భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతల యొక్క ప్రాముఖ్యాన్ని, అంతరార్థాల్ని వివరిస్తూ స్వామి వివిధ రూపాలలో తమ ప్రబోధలను మానవాళికి ప్రసాదించారు. ఉపన్యాసాలు, పద్యాలు, చిన్న కథలు, రచనలు, ఇలా ఎన్నెన్నో. స్వామి సనాతన సారథి మాసపత్రికకు స్వయంగా తమ దివ్య హస్తాలతో ఎంతో శ్రమల కూర్చి 15 వాహినులు రాశారు. ఆ వాహినుల పరంపరలో సాయిరాముడు సాక్షాత్తు శ్రీరామ కథను, దానిలో నిగూఢమైన రహస్యాలను తెలియపరుస్తూ రామకథా రసవాహినిని 2 భాగాలుగా ప్రసాదించారు. ఇప్పుడు మీకు సాయినాథుడు రచించిన రామకథా రసవాహినిని పుస్తక పఠన రూపంలో అందిస్తున్నాం. రామకథను హాయిగా వినండి. సాయిరాముడి లీలా వైభవాన్ని మనసారా ఆస్వాదించండి. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామకథను వినరయ్యా, రామకథను వినరయ్యా, ఇహ పర సుఖములనొసగే సీతా రామకథను వినరయ్యా. ఓం శ్రీ సాయిరాం. రామకథా రసవాహిని. దుర్లభమైన మీ దర్శనము మా పుణ్యఫలము చే చిక్కినది. లేకున్నా ఈ అరణ్యములో ఉన్న మాకు మీ పవిత్ర చరణములు చిక్కునా? దీనికి పూర్వమెట్లుండినను ఇక నేటి నుండి మీ పాదస్పర్శ జరిగిన ఈ ప్రాంతము సుభిక్షముతో నిత్య కళ్యాణములతో వర్ధిల్లును, అందులో సందేహము లేదు అని రామదర్శన ఫలమునే వర్ణించుచు ఆనంద బాష్పములు రాల్చుచూ ఉండిన గుహుని చూచి లక్ష్మణ సీతా సుమంతులు ఆశ్చర్యపరవశులైది. ఇంతలో గుహుడు పాదములు పట్టి, రామచంద్ర, అంతయు నీదే, నాకున్న ధనము, రాజ్యము, సంపద, ప్రజలు అన్నియు నీ సేవా కైంకర్యములే. నన్ను నీ పాదదాసునిగా భావించి నగరమున ప్రవేశించి నన్ను కృతార్థుని చేయుము అని అడుగుకొనెను. అందులకు రామచంద్రుడు చిరునవ్వు నవ్వుచు, గుహుడా, నీవు పరమ భక్తుడవు, గుణశాలివి, నీ హృదయము అతి నిర్మలము. కాని నా తండ్రి గారి ఆజ్ఞానుసారము 14 సంవత్సరముల వరకు ముని వేషముతో వనమున సంచరించవలెను. పట్టణమున పాదము పెట్టకూడదు. తాపసాహారమునే సేవించవలెను. తాపస జీవితమునే గడపవలెను. ఈ కారణము చేత
నేను మీ కోరిక నెరవేర్చలేకపోవచ్చున్నాను అని రాముడు చెప్ప గుహుడు దుఃఖించెను. సీతారామ లక్ష్మణుల దివ్యమంగళ రూపములను చూచి శృంగిబేర పురవాసులు గుసగుసలాడదొడగిరి. ఆహా, వీరి తల్లిదండ్రులెవరో మన్మథ రతులనే మరపించి ఇట్టి బిడ్డలను వనమునకు పంపుటకు వారి మనస్సెట్లొప్పెనో కదా, నోరెట్లాడెనో కదా అని ఒకరు విచారించా మరొకరు, ఓయి మూర్ఖుడా, వారు ఎంతో మంచి పని చేసిరి. వారే వీరలను అరణ్యమునకు పంపకున్నా మనము వీరలను కన్నుల పండువగా దర్శించియుందుమా? ఈనాడు మన నేత్రములకు ఉత్సవము కలిగెను అని మరొకరు తమ ఆనందమును వెలుపరచెను. ఇట్లు అక్కడ వచ్చిన ప్రజలు ఒకరితోనొకరు వీరి సౌందర్య సుకుమార తత్వములను ముచ్చటించుకొనుచుండా నిషాదపతి అయిన గుహుడు తన పట్టణమున అడుగుపెట్టునట్టి ప్రాప్తికి నోచుకొనలేదని చింతించి మనోహరమైన ఒక శింషుపా వృక్షమును జ్ఞప్తికి తెచ్చుకొని రాముని తీసుకొని పోయి ఆ ప్రదేశమును చూపించెను. ఆ స్థలమును చూచి రాముడు సంతోషించెను. అంత వచ్చిన గ్రామ ప్రజలు రామచంద్రునకు నమస్కరించి చీకటి పడక మునుపే వారి గ్రామమును చేరుకొనిరి. రాముడు సాయం సంధ్యాధ్యనుష్ఠానములు నిర్వర్తించెను. ఈ లోపల గుహుడు దర్భలను కోసుకువచ్చి కిసలయములతో మృదువగు ఒక శయ్యను సిద్ధపరచెను. గుహుడు పరివారమును పంపి మృదు మధురమగు కందమూల ఫలములను అడవి ఆకుల నిండా పెట్టుకొని తెమ్మని ఆజ్ఞ చేసెను. సీతారామ లక్ష్మణులు సుమంతుడును కందమూల ఫలములను భుజించి విశ్రమించిరి. రాముడు శయనించినట్టుల నటించెను. సీత కూడాను మెత్తని ఆ దర్భశయ్యపై పరుండెను. లక్ష్మణుడు రాముని పాదములు ఒత్తుటకు చెంత చేరెను. తాను మేలుకొన్నట్టుల ఉండిన లక్ష్మణుడు ఎంతసేపైనా పాదముల వత్తుచునే ఉండునని రాముడు తలంచి లక్ష్మణునికి కూడా విశ్రాంతినందించిన మంచిదని భావించి రాముడు గాఢముగా నిద్రించినట్టుల నటించిన తోడనే లక్ష్మణుడు రామునకు నిద్రాభంగము కాగలదని తలంచి పాదముల వత్తుట మాని మెల్లగా అక్కడి నుండి లేచి కొంచెము దూరములో వీరాసనము వేసుకొని నలుప్రక్కలా చూచుచూ క్రూర మృగములో లేక రాక్షసులో వచ్చి రామ నిద్రకు భంగము కావింతువేమో అని అతి జాగ్రత్తతో ఉండెను. ఈ దృశ్యమును చూచిన నిషాదపతి రామనిద్రకు భంగము కలుగనివ్వక చూచుకొమ్మని తన విశ్వాసనీయులైన సేవకులకు ఆజ్ఞ చేసి తాను స్వయముగా తూణీరము పట్టుకొని లక్ష్మణుని వద్దకు వచ్చి కూర్చుండెను. రాముని యందు గల విశేష ప్రేమ చేత నిషాదపతి అయిన గుహుడు కంటిధారలు కార్చుచు అత్యంత భక్తి శ్రద్ధలతో చేతులు జోడించుకొని లక్ష్మణుని ఈ రీతిగా ప్రశ్నించెను. లక్ష్మణ, దశరథ మహారాజు భవనము స్వయముగా దేవేంద్రుని భవనము కంటే అధిక శోభాయమానముగా నుండును. ఆ మందిరములో చిత్ర విచిత్రమగు సుందరములు అమర్చియుందురు. సుగంధ ద్రవ్యములు, హంసతూలికా తల్పములు, మణిదీపములు ఆనందము కలుగజేయుచుండును. పాల నురుగుతో సమానమైన మృదువగు తెల్లని దుప్పట్లును తలదిండ్లును ఉండును. అంత చక్కని మందిరములో శయనించుచుండిన సీతారాములు నేడు దుప్పటి, తలదిండ్లు, పట్టె మంచములు లేక దర్భశయ్యపై అలసట చేత గాఢముగా నిద్రించిరని తలంచుటే మహా దుఃఖముగనున్నది. జననీ జనకులు, దాసదాసీలు రాముల వారిని అనేక రకముల రక్షించుచుండిరి. అట్టి సీతారాములు నేడు అరణ్యమున కఠిన నేలపై పరుండుటచే నా హృదయము భ్రద్దలగుచున్నది. లోక ప్రఖ్యాతిగాంచిన మిథిలాపురి చక్రవర్తి కుమార్తె అయిన జానకి, దేవేంద్రుని మిత్రుడు దశరథ మహారాజు కోడలైన సీతాదేవి ఈ రాత్రి ఈ విధమైన దర్భలపై పవలించటమా? సీతారాములు వనవాసమునకు యోగ్యులా? కర్మ ప్రధానమను లోకసూక్తి పరమ సత్యముగా సాక్షాత్కరించుచున్నది. కేకయరాజు కుమార్తె కైకేయి ఇంతటి చెడు పని చేయునని ఎవ్వరునూ నమ్మరు.
మంచి సుఖమును అనుభవించవలసిన ఈ వయస్సులో సీతారాములకు ఇట్టి కష్టములు కలిగించుట ఎంతటి పాతకము. పరమ విరోధులకు కూడాను ఇట్టి కష్టము రాకూడదు. కైకేయీదేవి సూర్యవంశ వృక్షమును గొడ్డలివలె ఛేదించెను. ఆమె స్వార్థము లోకమునే దుఃఖమున ముంచెను. ఆహా, నా పాడు కన్నులు ఈ అవస్థను చూడవలసి వచ్చెను కదా. ఏ పాపము చేసి తినో, ఎవరి సుఖములు చూచి నా నేత్రములు మండెను. ఈనాడు నా ప్రాణ సమానమైన రామచంద్రుని కష్టములు ఈ కన్నులు చూడవలసి వచ్చెను అని పొంగివచ్చు దుఃఖమును ఆపుకొనలేక నోరును మూసిపెట్టుకొని తలను బాదుకొంటూ విలపించుచున్న గుహుని చూచి లక్ష్మణుడు కూడాను విచారించెను. లక్ష్మణుడు కొంత ధైర్యమును వహించి, ఓ నిషాదపతి, ఒకరి వలన ఒకరికి సుఖము కాని దుఃఖము కాని అహితము కాని కలుగవు, కలుగుటకు వీలు లేదు. ఎవరు ఏ నిమిత్తమై వత్తురో వారి పూర్వపు కర్మఫలము సంకల్ప మహత్తర స్వరూపము వారికి ఈ విధముగా కనిపించును. స్వప్నములో భిక్షకుడు రాజగును, రాజు భిక్షుకుడగును. మేల్కాంచిన తరువాత ఎవరికినీ లాభనష్టములు లేవు. అటులనే లోకమంతయు మిథ్యయని తెలుసుకొనుము. రామచంద్రునకు సుఖదుఖములు లేవు, రావు. అవి చూచువారి పాప పుణ్య ఫలములను పురస్కరించుకొని ఆయా అవస్థలు సుఖములు ప్రతిబింబముల వలె గోచరించును అని లక్ష్మణుడు హితబోధ చేయగా, గుహుడు పూర్వము కైకేయిపై రేగిన రోషమును శాంతపరచుకొని, వ్యర్థముగా ఒకరిని నిందించుట పరిహసించుట మంచిది కాదు. రాత్రి జనులందరూ నిద్రించుచుందురు. అనేక విధములగు స్వప్నములు వారికి వచ్చుచుండును. ఈ సంసార లోపమగు రాత్రివేళ యోగులు మాత్రము మేల్కొనియుందురు. వారలకు ప్రపంచముతో ప్రయోజనము లేదు. సకల విషయ భోగముల నుండి విముఖుడు కానంత వరకు జీవుడు మేల్కొనెనని చెప్పుటకు వీలుపడదు. జ్ఞానము కలిగినందున మోహ పాశములు వీడును. శ్రీరాముని చరణములయందు అనురాగము పుట్టును అని తాను తలంచెను. ఈ విధముగా రామచంద్రుని మానవాతీత విషయములను సంపూర్ణ ప్రభావమును వర్ణించుచు ఇరువురు అనగా లక్ష్మణుడు గుహుడు ఆ రాత్రి పవిత్రముగా గడిపిరి. ఇంతలో ప్రాతకాలమాయెను. ఒకరిని ఉంచి మరొకరు కాలకృత్యములు తీర్చుకొని స్నాన సంధ్యాదులు ఆచరించి వచ్చిరి. ఇంతలో రామచంద్రుడు కదిలి కన్నులు నులుముకొనుచు నలుదిక్కులు తేరపార చూచి లేచెను. సీతాదేవిని కూడాను మేల్కొలిపి ఇరువురు గంగానదికి వెళ్లి స్నానములనాచరించి తిరిగి లక్ష్మణుడు గుహుడు ఉన్న ప్రదేశమునకు వచ్చి తమ్మునకు మర్రిపాలు తెమ్మని ఆజ్ఞ చేసెను. అన్న మాటను శిరసా వహించి లక్ష్మణుడు మారు మాటాడక కొంత దూరము వెళ్లి మర్రిపాలను ఒక దొప్పలో తీసుకొని వచ్చెను. ఆ తెచ్చిన పాలను తల వెంట్రుకలకు వ్రాసికొనగా అవి జడలుగా తయారాయెను. వారి చర్యలను చూచి సుమంతుడు గొల్లున ఏడ్చెను, కన్నులు మూసుకొనెను. రాముని రాజ్య తిలకమును చూడవలసిన నేత్రములు జటా మకుటములను చూడవలసి వచ్చెను కదా అని విచారించెను. హృదయము దహించిపోయెను. చేయునది లేక చేతులను జోడించుకొని సుమంతుడు రాముని ముందు నిలచి, రామచంద్ర, నా అదృష్టము క్షీణించినది. నేనిక అధిక కాలము అరణ్యములో నివసించు ప్రాప్తికి నోచుకోలేకపోవుచున్నాను. మహారాజు విధించిన ఆజ్ఞ పూర్తి చేసి తిని అరణ్యమున ఏదైనా ఒక పవిత్ర నదీ తీరము వచ్చు వరకు వెళ్లి ఆ ప్రదేశమున సీతారామ లక్ష్మణులను విడచి నీవు రథములో వెనుకకు రమ్మని తెలిపిన వచనములు తమకు విన్నవించుచున్నాను. ముందు తమ ఆనతికి వేచియున్నానని తల వంచుకొని కంటి ధారలు కార్చుచు అతి దీనుడై నిలిచెను. సుమంతుని చూచి రాముడు, సుమంత, నీవు విచారించకుము. మహారాజు యొక్క ఆజ్ఞ పూర్తి చేయుట నీకు మాత్రమే కాదు, నాకు కూడాను కర్తవ్యము. నీకు ఇచ్చిన ఆజ్ఞ నీవు నెరవేర్చినందున
నాకెంతయో ఆనందము. ఇక నాకు ఇచ్చిన ఆజ్ఞను నేను శిరసా వహించి నేటి నుండి నా కర్తవ్యమును నేను ఆచరింతును. నీవు ఇక అయోధ్యకు వెళ్ళుటలో కాలహరణము చేయకుము. నీ కొరకై తల్లిదండ్రులు అమితమైన ఆతురతతో కాచికొనియుందురు. మా ప్రయాణము యొక్క వివరములు వినగోరుచుందురు. కాన నీవు రథమును వెనుకకు మరల్చుము అని రామచంద్రుడు పలికెను. అంత సుమంతుడు, శ్రీరామచంద్ర, అయోధ్యానగరము అనాథ కాకుండునట్లు చూచుకొనుము. మీరు లేనప్పుడు మహారాజు జీవించుట కష్టము, భరతుడు రాజ్యము చేయుట దుస్తరము అని బాలుని వలె ఏడ్చుచు పాదములపై బడిన సుమంతుని లేవదీసి, సుమంత, సత్యము కంటే నుత్కృష్టమగు ధర్మము మరి ఒకటి లేదు. ఈ సంగతి వేద పురాణేతిహాసములలో సుప్రసిద్ధము. అట్టి సర్వోత్కృష్టమైన ధర్మము నాకు సులభముగా లభించినది. దానిని విడిచిపెట్టిన ఎడల నాకును నా వంశమునకును 3 లోకములయందు అపకీర్తి వచ్చును. కోటి మరణముల కంటే అపకీర్తి సంభావితులను దహించును. నీవు నా తండ్రి గారి పాదముల మీద పడి నమస్కరించి నా విన్నపములను విషదము చేయుము. నన్ను గురించి, సీతా లక్ష్మణుల గురించి వారు చింతింపకుండునట్లు మీరు చూచుకొనుడు అని పలుకుచున్న శ్రీరామ సుమంతుల సంవాదమును గుహుడును అతని పరివారమును విని వ్యాకులపడిరి. వారలకు తెలియకనే వారల నేత్రముల నుండి ధారలు ధారలుగా నీరు కారదొడగెను. ఇది భరించలేక లక్ష్మణుడు కొన్ని కఠిన వచనముల బలికెను. కాని అతని వచనములనుచితములని రాముడు తెలిసికొని అతనిని నివారించెను. తదుపరి రాముడు మంత్రిని చూచి, సుమంత, లక్ష్మణుడు బాలుడు. అతని వచనములను మీరు పాటించక మా తండ్రి గారితో విన్నవింపకుడు. నాపై గల ప్రేమ చేతను, సీత పడుచున్న బాధ చేతను అతని మనస్సు ఆ విధముగా బాధపడి సీతారాములను అడవికి పంపెగదా అని తనలో ఒక విధమైన తప్పు అభిప్రాయము పడుట చేత ఈ వచనములు వెలువడినవి. సహజముగా లక్ష్మణుడు మహాగుణశాలి, నీకు తగినవాడు అని లక్ష్మణుని గుణగణములను వర్ణింపజొచ్చెను. తల వంచుకొని దుఃఖముతో కుములుచున్న సుమంతుడు తల ఎత్తి, స్వామి, జానకి సుకుమారి వనవాస కష్టముల నోర్వలేదు. ఏ విధమున జానకి నగరమునకు తిరిగి వచ్చునో ఆ విధమున ఆమెకు బోధించుట ఉచితము. ఆమె అయోధ్యకే ప్రాణము, రాజ్యలక్ష్మి. ఒకవేళ ఆమె అయోధ్యకు వచ్చుటకు అంగీకరించని ఎడల అయోధ్యావాసులు జలము లేని మీనముల వలె జీవించుట కష్టము. ఆమె స్వేచ్ఛానుసారము తల్లి వద్ద గాని అత్త వద్ద గాని సుఖముగా నివసించి ఉండవచ్చును. ఇది ఏ మహారాజు కూడాను తనకు తెలుపమని పదే పదే నాతో చెప్పి పంపిరి. మీరు 14 సంవత్సరములు వనవాసము చేసి అయోధ్యకు చేరు నాటికి జానకిని అయోధ్యకు తీసుకుని రావచ్చును అని సుమంతుడు రామునితో తెలుపుచుండా, రామచంద్రుడు సీతను చూచి, చక్కగా వినుచున్నావా అన్నట్టుల హెచ్చరించెను. అంత రాముడు, సీత, తండ్రి గారి సందేశమును వింటివి కదా, నీవు ఇంటికి వెళ్ళు. నిన్ను చూచి అయినను నా తల్లిదండ్రులు నా వియోగ బాధను కొంత మరతురు. వారలు ఈ వృద్ధాప్యమున అమితముగా బాధను భరింపలేరు. కాన నీవు మంత్రితో తిరిగి అయోధ్యకు వెళ్ళుట ఎంతైనా అవసరము అని అనేక విధముల బోధించుచున్న రాముని చూచి, ప్రాణనాథ, మీరు సర్వజ్ఞులు, సర్వధర్మములను ఎరిగినవారు. మీకు నేను వేరు చెప్పనవసరము లేదు. నా విన్నపమొకింత ఆలకింపుడు. ఛాయ పదార్థముననుసరించియుండును, కాని విడచి ఉండజాలదు కదా. సూర్యుని విడచి సూర్యకాంతి, చంద్రుని విడచి చంద్రకాంతి ఎటులుండ వీలు కాదో అదే విధమున రామచంద్రుని విడచి సీతాఛాయ ఉండజాలదు అని సమాధానము చెప్పెను. మంత్రితో, సుమంత, మీరు నా తండ్రి మామలతో సమానులు, నా హితకారులు.
ఆర్యపుత్రులగు నా భర్త పదకమలములు తప్ప తదితర సంబంధములతో నాకు ప్రయోజనము లేదు. కన్న కొమరుని కంటే కట్టుకున్న కోడలు అత్తమామలకు అధికము కాదని లోకమునకు విదితమే. నన్ను చూచుకొని కొమరుని వియోగ బాధను మరతురన్న మాట అర్థము లేనిది. ఇక నా తండ్రి గారి భోగైశ్వర్యములను పుట్టిన నాటి నుండి అనుభవించి తిని, నా భర్త వినా అవి అన్నియు తృణప్రాయములని నే గ్రహించి తిని, నా పతిని విడిచినా నాకు వేరు గతి లేదు. కాన వేరుగా భావించక నన్ను తిరిగి అయోధ్యకు గొనిపోవు ప్రయత్నములను మరచిపొండు నా అత్తమామలకు నా హృదయపూర్వక నమస్కృతులను నా విన్నపములను చెప్పి నన్ను గురించి విచారింపవలదని బోధింపుడు. సీత అత్యంత ఆనందముతో, అనగా అయోధ్యలో ఉన్న ఆనందము కంటే మిథిలా నగరమున అనుభవించిన వైభవముల కంటే ఎన్నియో వేల రెట్లు సంతోషముతో సుఖముతో వనవాసమును అనుభవించుచున్నదని తెలుపుడు. నా ప్రాణేశ్వరునితో, వారి ప్రియ సోదరుడు వీరాగ్రగణ్యుడైన లక్ష్మణునితో నేను ఎట్టి ఇక్కట్లునూ లేక భయాందోళనములు లేక ఆనందముగా వనవాసము చేయుచున్నానని తెలుపుడు. మార్గాయాసము ఏమాత్రమూ లేక ఇది చాలా అదృష్ట జీవితమని నేను భావించుచున్నట్లు తెలుపుము. ఇట్లు సీత చెప్పిన మాటలను విని సుమంతుడు ఆ సీతాదేవిని తల ఎత్తి చూడలేకపోయినాడు, చెవులతో వినలేకపోయినాడు, నోటితో జవాబు చెప్పలేకపోయినాడు. ఆమె గుణములను ఆమె భావములను తలంచుచు ఇట్టి రాజ్యలక్ష్మిని దూరము చేసుకొన్న ప్రజలు ఎంత దురదృష్టవంతులో, ఏ జన్మమున ఏ పాపము నొనరించితిరో, చిక్కిన అవకాశమును కూడాను దక్కించుకొనలేకపోతిమి కదా అని తనలో తాను చింతించుచు, రామా, అటులైనా నాకు ఒక అనుజ్ఞ దయచేయుడు. నన్ను మీతో ఈ వనమునందు 14 సంవత్సరములు ఉంచుకొని నాచే సేవలు చేయించుకొనుటకైనను సెలవివ్వవలనని ప్రార్థించెను. అందులకు రాముడు, సుమంత, నీకు రాజనీతి బాగుగా తెలుసు. నీవు దశరథ చక్రవర్తికి మంత్రివి కాని నాకు కాదు. నీకు ఆజ్ఞ ఇచ్చినది దశరథుడు కాని నేను కాదు. అంతియే కాక నీవు ఈ సమయమున మహారాజును విడచియుండుట ధర్మము కాదు. నీవు మహారాజునకు కుడి భుజము వంటి వాడవు. కాన నా ఆనందమును కోరుదువేని నీవు ఆలస్యము చేయక అయోధ్యకు పొమ్ము. ఆ రీతిగా చేసిన నాకును నా తల్లిదండ్రులకును ఎంతయో శాంతిని చేకూర్చిన వాడవు కాగలవు అని ఇంకా ఎన్నియో విధముల తెలిపిన రామవచనములను మీరలేక, అయ్యో నా విధి నన్ను విడువకున్నదని బోరున ఏడ్చి మువ్వురి పాదములకు నమస్కరించి పొంగి పొరలివచ్చు దుఃఖముతో వెనుకకు నడవలేక నడుచుచున్న సుమంతుని చెయ్యి పట్టుకొని రామచంద్రుడు రథము వరకు తీసుకొని వచ్చి రథములో కూర్చునబెట్టి సుమంతుని గుర్రములను ప్రేమతో పలుకరించి ఇక కదలవలసినదిగా ఆజ్ఞ చేసెను. సుమంతుడు రథమును నడిపించెను. గుర్రములు సహితము వెనుకకు తిరిగి చూచుచు ఎంత ప్రయత్నించినను అవి ముందుకు నడవకపోయినవి. సకిలించుచు సారెసారెకు వెనుకకు లాగుచూ వచ్చెను. రాముని వైపున చూచుచు కంటినీరు తుడుచుకొనుచు తల బాదుకొనుచు వెళ్ళుచున్న సుమంతుని నిషాదపతి అయిన గుహుడు చూచుచు తన శిరస్సును ఒక చెట్టుకు ఆనించి భరించలేని బాధపడజొచ్చెను. ఈ విధముగా బలవంతముగా రాముడు సుమంతుని పంపి భార్యయు తమ్మునితో గూడి గంగా తీరమునకు వచ్చెను. ఇంతవరకు మీరు సాయి భగవానుడు రచించిన రామకథా రసవాహిని పుస్తక పఠనాన్ని విన్నారు. గురువారం తరువాయి భాగంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. సాయిరాం.